నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగనిస్తాం లేకుంటే ఉంటామని చెప్పిన ఏకైక సందర్భం నిన్నటి రోజు అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే అది ఒక చీకటి రోజు అన్న అభిప్రాయం. ప్రజలు 11 మందిని గెలిపించారు, 11 గంటలకు వచ్చారు, 11 గంటల 11 నిమిషాలకు వెళ్ళిపోయారు. అంటే కరెక్ట్ గా 11 నిమిషాలు ఉన్నారు. ఆ 11 నిమిషాల్లోనే స్పీకర్ అవమానించడం ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ప్రతిపక్ష హోదా మీరు నేను ఇచ్చేది కాదు, ఇది ప్రజలు ఇచ్చేది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం. రాబోయే సంవత్సరం 16,384 ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం. మే నెలలో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన రైతు భరోసా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. దాంతో జమ చేసి 3 ఇన్స్టాల్మెంట్స్ లో ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కింద 20,000 చెప్పాం. దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎన్టీఆర్ వైద్య సేవ గాని, సీఎం రిలీఫ్ గాని ఇవన్నీ ఒక లెవెల్కి వస్తున్నాయి. చాలా వరకు పేదవాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. కానీ మధ్య తరగతి కుటుంబాలకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే ఈ రోజు నిర్ణయం తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఉండే అందరికీ 2,50,000 వరకు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. 2,50,000 రూపాయలు ఇన్సూరెన్స్ కి ఇస్తాం. దాని పైన వచ్చేది మొత్తం ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల రూపాయల వరకు అందులో ఇస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్టు జస్టిస్ గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా? కళ్ళల్లో చూడగలరా? గొడవకు కానీ బూతులకు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు నన్ను ఇబ్బంది పెట్టి చాలా మంది చాలా రకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మేము ఎందుకు బలంగా కలిసి ఉంటాం అనడానికి ఇది వారి గురించో నా గురించో లేదంటే లోకేష్ గారి గురించి ఇంకెవరి గురించో కాదు. ఇది వీ హ్యావ్ కమిటెడ్ ఫర్ పీపుల్. ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసినాం. అధ్యక్ష, మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరన్నా మాట్లాడిన మేము వీటిని అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష. కింద పడతాం మీద పడుతున్నాను ఒక మాట అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, నాకు ఏం అభ్యంతరం. కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు. వాళ్ళకి ఇప్పుడు అధికారం రాదు. ఎవరు బెదిరించారబ్బా? ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ఇన్ దిస్ హౌస్. ఇదే సత్యదూర మాటలు ఆధారాలతో బయట పెట్టండి. మీలాగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి పిల్లలు మేము పంపించాం. వాళ్ళు రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారు? ప్రెస్ మీట్ పెట్టి చేస్తామండి. వైస్ ఛాన్సలర్స్ కోసం 500 మంది అప్లై చేశారు అధ్యక్ష. రాజకీయ ప్రమేయం లేకుండా ఫస్ట్ టైం వైస్ ఛాన్సలర్స్ చేశాం అధ్యక్ష. సామాజిక న్యాయం చేశాం అధ్యక్ష. గత ప్రభుత్వం లాగా ఒకరికే ఇవ్వలేదు.